హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విఆర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి సింపుల్గా నిమిషాల్లో అయిపోయే టమాటో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా కుక్కర్లో అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుందామండి. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, 4 to 5 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక హాఫ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత 2 cups బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 tablespoon నెయ్యి, అలాగే 1 tablespoon ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇది కొంచెం వేడిన తర్వాత ఇందులో బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగ, స్టార్ అనాస, బిర్యానీ ఆకు తీసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనము 10 to 12 జీడిపప్పులు వేసుకోవాలండి. వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. దీనిని కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. మసాలా మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త పసుపు, అలాగే 1 tablespoon కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వీటిని కూడా ఈ మసాలాలో కాస్త మగ్గనిద్దాం. ఈ మసాలా అంతా పూర్తిగా వేగిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలు వేసుకుంటున్నానండి, సన్నగా కట్ చేసి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ మసాలాలో టమాటాలంతా బాగా కలిసిపోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఒకసారి దీన్ని కూడా బాగా కలుపుకుందామండి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్ని కూడా వేసుకుందామండి. ఈ మసాలాలో రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ కదండి, విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేసుకోవాలి. ఆ విధంగా మీరు రైస్ ఎంత తీసుకుంటే అన్ని వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి వాటర్ తక్కువే పడుతుందండి. అదే మీరు కుక్కర్లో కాకుండా విడిగా చేసుకుంటే 1 cupకి 2 cups వాటర్ వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేము 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని మూత పెట్టుకోవాలి. ఇలా 2 విజిల్స్ తర్వాత ఆవిరి పూర్తిగా వెళ్ళిన తర్వాతనే మనం మూత తీసుకోవాలండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే టమాటా పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు కేవలం టమాటాలతోనే ఇలా సింపుల్గా టేస్టీగా టమాటా పులావ్ చేసేసుకోవచ్చండి. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసేయచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. బిర్యానీతో పోటీ పడే ఈ టమాటో పులావ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి. పెరుగు రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.